ప్రభు నందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ప్రియులారా, ఈ దిన మన ధ్యానాంశము అందరి చేత తృణీకరింపబడి ద్వేషింపబడుతున్నావా? అయితే ఈ దిన వర్తమానం నీ కొరకే. సజీవ దర్శనం, సజీవ దర్శనం, సజీవ దర్శనం, సజీవ దర్శనం. ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, హృదయాంతరంగాల్ని ఎరిగినటువంటి దేవుడు నాయన, నువ్వు ఎవరినైతే దర్శిస్తావో, ఎంత కఠినులైనా ఎంతటి వ్యతిరేకత అనుభవిస్తున్నప్పటికీ, అందరి చేత తృణీకరింపబడినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ, అయ్యా నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు నాయన. నీలో నాయన ఏ వ్యత్యాసం ఉండదు నాయన, ఎవరిపైన కూడా ఎలాంటి ద్వేషం ఉండదు ప్రభువా, అందరినీ ప్రేమిస్తున్నావు. యోహాను సువార్త 3:16 ప్రకారంగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని నీ వాక్యంలో సెలవిచ్చినావు. ఆ ప్రేమను బట్టి నీకే స్తోత్రం నాయన. ఈ దిన ధ్యానం ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించండి, మాతో మాట్లాడండి నాయన. తండ్రి, మేము చాలాసార్లు తృణీకరింపబడే పరిస్థితుల్లో ఉంటాం, ద్వేషింపబడుతూ ఉంటాం. కానీ ప్రభువా, మీరు మమ్మల్ని బలపరిచే దేవుడవై ఉన్నందుకై నీకే నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ దిన వాక్యం ద్వారా మమ్మలను బలపరిచి ధైర్యపరిచి నాయన, ఎవరు ఏమన్నప్పటికీ నీవేమనుకుంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం నాయన. నీ దృష్టికి మేము అంగీకార యోగ్యులంగా ఉండగలిగే కృపను ఈ దిన వాక్యం ద్వారా మాకు దయచేయమని యేసయ్య నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దినము మనము తృణీకరింపబడిన స్థితిలో ఉన్న, ద్వేషింపబడుతున్న పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభువారు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ దినము నువ్వు ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నావో నాకైతే తెలియదు, గాని మనుషులు తృణీకరించిన దేవుడు మాత్రము తృణీకరించే దేవుడు కాదు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనము 1-9 వచనాలను మనం చూసినట్లయితే అందులో ఒక వ్యక్తి గురించి చెప్పబడుతుంది. ఆ వ్యక్తి ఎవరు అనంటే, సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్యను పేరు కలిగిన ఒక వ్యక్తి. ఈ వ్యక్తి గురించి సాధారణంగా మనుషుల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే, ఇతను లంచాలు తీసుకునేవాడు, ఇతను మంచివాడు కాదు, ఇతను అందరినీ పీడించుకున్నాడు అని అతనికి పేరు. ఆ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా అలాంటివే. అయితే అలాంటి వ్యక్తి హృదయంలో ఒక ఆశ పుట్టింది. అందుకే లూకాసు వార్త 19వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే, యేసు ఎవరు అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. ఈ వ్యక్తిలో కలిగిన ఒక ఆశ ఏమిటనంటే, యేసు ప్రభు వారి గురించి ఆయన విన్నాడు. చాలా మంది ఈ రోజుల్లో కూడా యేసు ప్రభు ఎవరో తెలుసు, కానీ అంతగా దగ్గరగా సమీపించి ఆయనను ఎరిగినటువంటి అనుభవం లేకుండా ఉంటారు. కానీ ఈ జక్కయ్య అనేటువంటి వ్యక్తిలో ఒక ఆశ పుట్టింది. ఆ ఆశ ఏమిటంటే, యేసు ఎవరో చూడాలని
ఆయన ఆశపడ్డాడు. ఎందుకు ఆ ఆశ కలిగింది అనేది మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు వారి గురించి చాలా విషయాలు ఆయన వింటూ వచ్చాడు. అనేక మంది బాగుపడుతున్నారని, అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నాడని, ఆయన పాపుల రక్షకుడని, ఇటువంటి విషయాలు అనేకం వింటూ ఉన్నాడు. విన్నప్పుడు ఆయన ఎవరో చూడాలి అని ఆశ కలిగింది. ఈ రోజుల్లో కూడా అలాంటి వారు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు అంటే అందరినీ ప్రేమించేవాడు. ఆయన ఎవరిని ద్వేషించేవాడు కాదు. ప్రజలకు కూడా ఆయన గురించి బాగా తెలుసు. కొన్నిసార్లు మీటింగ్లప్పుడు కొంతమంది నాయకులుగా ఉన్నటువంటి వారు, పెద్దలైనటువంటి వారు, ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వారు వచ్చి సంభాషిస్తున్నప్పుడు, లేకుంటే సందేశం ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు యేసు ప్రభు వారి గురించి చక్కటి మాటలతో వారు ఆయన గురించి వివరణాత్మకంగా చెప్తూ ఉంటారు. నిజమేనండి, ఆయన లాంటి వారు ఎవరు లేరు. ఆయన గురించి నేను విన్నాను. వారిని, ఆయన నమ్ముకున్నటువంటి వారి జీవితాల్లో కూడా నేను ఎంతో మార్పును చూశానండి అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఒకరోజు ఒక బ్యాంక్ ఆఫీసర్ తన ఉద్యోగరీత్యా తన ఉద్యోగంలో తను నమ్మకంగా ఉండేటువంటి వాడు. అయితే ఆ నమ్మకత్వాన్ని బట్టి అందరూ కూడా అనుకునేవారు, ఏమిటి ఈయన అలా ఉంటాడు అని ఆలోచన చేసేవారు. ఆయన ఆ నమ్మకత్వం కలిగి ఉండటానికి మొట్టమొదటి గడియలోనే అందరికంటే ముందు వచ్చి ఆ తన సీట్లో కూర్చోటానికి ముందుగా ప్రార్థన చేసుకునేవాడంట. అంతేకాదు, ఆ బ్యాంకులో తను మేనేజర్గా ఆయన ఉన్నాడు. తన బ్యాంక్ సిబ్బంది అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. అయితే ఆయన పంక్చుయాలిటీని బట్టి, ఆయన జీవితాన్ని బట్టి కొంతమంది వ్యతిరేకించిన, చాలా మంది ఆయన ఇష్టపడేటువంటి వారు. ఏదైతేనేమి, ఒక దినాన ఆ బ్యాంక్ ఇంటర్నల్ ఆడిట్ జరిగేటప్పుడు ఆ ఆడిటర్స్ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఈ బ్యాంక్ మేనేజర్ ఒక నమ్మకమైన వ్యక్తిగా, తన పనిలో నిపుణత గల వ్యక్తిగా ఉన్నాడు అని ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. అంటే బ్యాంక్ ఉద్యోగము అంత తేలికైన పని కాదు. కారణం ఏంటంటే, వారు మొదట రావాలా, తర్వాత పనులన్నీ ముగించుకున్న తర్వాత అవన్నీ కూడా సర్దుకొని వెళ్ళాలా. అది ఆయన బాధ్యత. ఆయన బాధ్యత నిర్వహించడంలో నమ్మకంగా ఉండేటువంటి వాడు. ఈరోజు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ వ్యక్తి గురించి మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్టయితే జక్కయ్య గురించి ఆలోచన చేస్తే ఆయన గురించినటువంటి సాక్ష్యం ఏం లేదు. ఆయన కలిగినటువంటి ఒక ఆశ ఏమిటంటే, యేసు ఎవరో చూడాలని ఆయనకు ఆశ కలిగింది. ఆయనను చూడాలి అంటే అంత తేలికైన విషయం కాదు అని 4వ వచనంలో మనం చూస్తే, అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. ఎంత ఆసక్తి కలిగి ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి. అంటే యేసు ఎవరో చూడాలనే ఆశ తనకు కలిగింది. ఎందుకు కలిగింది అని అంటే, తన గురించి విన్నాడు, తన యొక్క జీవితం గురించి విన్నాడు. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసుకోగలిగాడు. పూర్తిగా తెలియకపోయినప్పటికీ ఆ వ్యక్తికి యేసు గురించి ఒక మంచి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు గమనించినట్లయితే ఆయన మేడి చెట్టు ఎక్కి ఆయన కూర్చొని చూస్తూ ఉన్నప్పుడు, దానికంటే ముందుగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ స్థలానికి వచ్చినప్పుడు 5వ వచనంలో అంటాడు, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము అంటున్నాడు. ప్రభువుకు తెలుసా ఆయన ఎవరో? ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ఎవరో కాదు, భూప్రపంచములో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ఆయనకు తెలుసు. నా గురించి కూడా తెలుసా అంటే, నీ గురించి కూడా తెలుసు ఆయనకి. ఇప్పుడు నువ్వేం ఆలోచన చేస్తున్నావో ఆయనకు తెలుసు. అలాంటి గొప్ప దేవుడు ఆయన. ప్రభువు ఆ జక్కయ్య హృదయాన్ని చూశాడు, తనలో ఉన్న ఆశను చూశాడు. చూసి ఆ స్థలానికి, ఆ చోటికి వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పాడు. మంచి పేరు లేనివాడు, అందరి చేత తృణీకరింపబడినటువంటి వ్యక్తి, అందరి చేత ద్వేషింపబడినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఇంటికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నేను నేడు నీ ఇంట బస చేయవలసి ఉన్నది అంటున్నాడు. అలాంటి వారింటికి ఎవరైనా వెళ్తారా అండి? మంచివారు ఉంటే ఎవరైనా
వారిని ఆశ్రయిస్తారు, లేకుంటే వారి దగ్గరికి వెళ్ళడం ఇష్టపడతారు. కానీ ఒకవేళ చెడ్డవారైతే వారితో స్నేహం చేయడం గాని, వారితో సంభాషణ చేయడం గాని, తర్వాత వారి ఇంటిలోకి వెళ్ళడం గాని అది అంత సులువైన పని కాదు. అప్పుడప్పుడు పిల్లలకు చెప్తూ ఉంటారు, బిడ్డ మీరు ఎవరితోనైనా స్నేహం చేస్తే మంచి పిల్లలతో స్నేహం చేయండి అని చెప్తుంటారు. ఎందుకు చెప్తుంటారంటే నీ యొక్క జీవితం బాగుండాలి అంటే మంచి వారితోనే స్నేహం చేయాలి. అందుకే ఒక మాట ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంటుంది, యు టెల్ అబౌట్ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ హూ యు ఆర్. నీ స్నేహితుని గురించి చెప్పు, నువ్వెవరో నేను చెప్తాను అని ఒక సామెత ఉంది. అయితే బిడ్డలతో మంచి వారితో స్నేహం చేయాలని చెప్తూ ఉంటారు. ఇక్కడ ప్రభువు ఆయనను గురించి ఎరిగినప్పటికీ ఆయన ఇంట బస చేయడానికి ఆయన ఆలోచన చేశాడు అనంటే ప్రభు జక్కయ్య హృదయాంతరంగాన్ని ఎరిగినటువంటి వాడు. అందుకే ఆయన ఎప్పుడైతే ఆ ఇంట్లో బస చేశాడో, ఎప్పుడైతే ఆ ఇంట్లో ఉన్నాడో, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మనము గమనించినట్లయితే ఆయన అయితే సంతోషంగా చేర్చుకున్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కున్నారంట. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ప్రభువారు ఏ ఇంటికైతే వెళ్ళాడో ఆ ఇంటిలో గొప్ప కార్యం జరగబోతుంది. కానీ ఏ ఇంటికైతే ఆయన వెళ్ళాడో ఆ ఇంటికి ప్రభు వెళ్ళిన కారణం చేత అందరూ అనుకుంటున్నారు ఏంటంటే పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కున్నారంట. యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారే, యేసుక్రీస్తుతో పాటు నడుస్తున్నటువంటి వారే, బాహటంగా ఆయన గురించి ఎరిగినటువంటి వారే, కానీ ఈ పాపి అయినటువంటి వ్యక్తి ఆ ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు సనుక్కోవడం మొదలు పెట్టారు. అయితే అద్భుతం ఏంటో తెలుసా, యేసు ప్రభు ఆ ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ప్రభువారు ఏం మాట్లాడారు అనేది ఇక్కడ వ్రాయబడలేదు. గాని యేసు ప్రభు ఆ ఇంటిలోనికి వెళ్ళేసరికి జక్కయ్యలో ఒక గొప్ప మార్పు కలిగింది. లూకాసు వార్త 19:8 అంటున్నాడు, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా. జక్కయ్య నిలువబడి మాట్లాడడంలో గల ఒక ఉద్దేశం ఏంటంటే ప్రభు వారిని గౌరవిస్తున్నాడు, ప్రభు వారిని ఘనపరుస్తూ ఉన్నాడు. ఆయనను కూర్చోబెట్టి ఉంటాడు, కానీ జక్కయ్య లేచి నిలబడినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ప్రభువును చూసినప్పుడు ఆయనలో కలిగిన ఒక గొప్ప మార్పు ఏంటంటే ప్రభు పట్ల ఒక గొప్ప గౌరవాన్ని ఆయన కలిగి ఉన్నాడు. వెంటనే ఆయన అన్నటువంటి మాట ఏమిటనంటే, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, యేసు ప్రభు ఆ ఇంటిలోనికి వెళ్ళేసరికి జక్కయ్యతో నువ్వు ఆస్తిలో నీ భాగం ఇమ్ము, లేదంటే నీ ఆస్తిలో సగం బీదలకిమ్ము అని ప్రభు మాట్లాడలేదు. కానీ జక్కయ్యలో వచ్చినటువంటి ఒక గొప్ప మార్పు ఏంటంటే ప్రభు వారిని చూసేసరికి, ఆయన గృహంలోనికి యేసు ప్రభు వారు వచ్చేసరికి ఆయనలో వచ్చినటువంటి మార్పు ఏమిటి అని అంటే, ఆయన అంటున్నటువంటి మాట మనం గమనించినట్లయితే నా ఆస్తిలో సగం బీదలకిచ్చుచున్నాను అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, యేసు ప్రభు ఎవరి హృదయంలోనైతే ఉంటాడో, ఎవరి ఇంటిలోనికైతే ఆయన ప్రవేశిస్తాడు, ఆ ఇంటి వారిలో గొప్ప మార్పు కలుగుతుందని జక్కయ్య జీవితం ద్వారా మనకు దేవుడు బయలుపరుస్తుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించినట్లయితే ప్రభువును కలిగినటువంటి మనం బీదలు అనే మాట అర్థం చేసుకోవాలంటే అక్కరలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోవాలి. అక్కరలో ఉన్నటువంటి వారి అవసరతలు తీర్చగలిగేటువంటి మనసు ఎవరికైనా కలుగుతుంది అని అంటే ప్రభువును అంగీకరించినటువంటి వారికి, ప్రభు ప్రేమను రుచించిన వారికి మాత్రమే అలాంటి ఆలోచన వస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు ఎన్నో మిషన్ హాస్పిటల్సే కావచ్చు, ఎన్నో ఆర్ఫనేజెసే కావచ్చు, ఎన్నో ఓల్డ్ ఏజ్ హోమ్సే కావచ్చు, అక్కడ అన్ని జరిగేటువంటి విషయాలు ఏమిటి అని అంటే అక్కరలలో ఉన్నటువంటి వారిని చేర్చుకొని వారికి సహాయపడేటువంటి మనసు దేవుని బిడ్డలు కలిగి ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ప్రేమ! దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది అని అంటే, దేవుని యొక్క ప్రేమను బట్టి ఈరోజు మనుషులందరూ కూడా ఆ ప్రేమను అర్థం చేసుకోగలిగితే వారి జీవితంలో ప్రభువు లాంటి మనసు వారు కలిగి ఉంటారు. అందుకే మనం గమనించాలి, ప్రభు ఫిలిప్పీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి అంటున్నాడు. ప్రభువారు ఆయన చేసేటువంటి పని ఏంటంటే బీదలను కనికరించటానికనే కాదు, కానీ నశించిన దానిని వెతికి రక్షించటానికి వచ్చాను అని ఇదే అధ్యాయం 10వ వచనంలో చెప్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన అంటున్నాడు,
నా ఆస్తిలో సగం మట్టుకు బీదలకు ఇస్తానంటున్నాడు. తర్వాత అన్న మాట ఏమిటనంటే, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. 4 అంతలు నేను చెల్లిస్తాను అంటున్నాడు. ఈ మాట మనం గమనించినట్లయితే నిర్గమకాండం 22వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య 4 అంతలు ఇస్తాను అంటున్నాడు. ప్రభువారు వెంటనే అన్న మాట ఏంటంటే 9వ వచనంలో అంటున్నాడు, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, జక్కయ్యకు మరి ఎవరెవరి దగ్గర తీసుకున్నాడో 4 అంతలు ఇస్తాను అంటే ఎంతమంది దగ్గర తీసుకున్నాడో, ఆయనకు ఎంత తీసుకున్నాడో ఆయనకు లెక్కలేకపోవచ్చు. కానీ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను నీ దగ్గర ఎంత తీసుకున్నానో చెప్తావా అని అంటే, నేను 5,000 ఇచ్చానండి అంటే 4 అంతలు దానికి ఇవ్వడం ఆరంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించినట్లయితే మన జీవితంలో మార్పు రావాలి అంటే యేసయ్య మన గృహంలోనికి రావాలి. చాలా మంది ప్రభువుని నమ్ముకున్నాం అంటున్నారు, యేసయ్య వారి గృహాల్లో లేరు. కేవలం నామకార్థంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. యేసు ప్రభువుని ఎవరైతే వారి గృహాలలోకి చేర్చుకుంటారో, ఎవరైతే యేసు ప్రభు ఆ ఇంటికి అధిపతిగా ఉంటారో, ఆ ఇంటిలో దేవుని యొక్క ఆధిపత్యం, దేవుని యొక్క ప్రేమ కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన పరిస్థితులు ఎలాగున్నాయి? ఎవరినైనా కష్టపెడుతున్నామా? లేకుంటే ఎవరి చేతనైనా కష్టాన్ని అనుభవిస్తున్నామా? ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రభు వైపు చూస్తే గనక, ప్రభు సిలువ వైపు చూస్తే గనక మనలో గొప్ప మార్పు వస్తుంది. ఆనాడు ప్రభు జక్కయ్య ఇంటిలోనికి ప్రవేశించాడు, కానీ ఈనాడు నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచితే చాలు, నీ గుండెల్లోనికి ఆయన ప్రవేశించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఉండటానికి మన హృదయంలో ఆయనకు చోటిస్తాము, మనలో గొప్ప మార్పు కలుగుతుంది. ఆనాడు జక్కయ్య ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు జక్కయ్యలో మార్పు కలిగినట్లుగా ఈరోజు మనలో మార్పు కలగాలి అంటే ఆయన మన గుండెల్లో ఉండాలి. కనుక ప్రభు తట్టు మనం చూడాలా, ప్రభు పైన మనం ఆధారపడాలా. సో అలాంటి గొప్ప కృప ప్రభుబిడ్డలమైన మనకు దేవుడు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, ఈరోజు జక్కయ్య జీవితాన్ని మా ముందుంచి మాతో మాట్లాడావు ప్రభువా. మేమేమైనామో కేవలం నీ కృప నాయన. జక్కయ్య ఇంటిలో ప్రవేశించేసరికి నాయన తండ్రి, జక్కయ్యలో వచ్చినటువంటి గొప్ప మార్పు, ఏనాడైతే మేము నిన్ను నమ్ముకున్నామో ప్రభువా నాయనా, జక్కయ్య లాగా సాహసించలేనటువంటి పరిస్థితులు ప్రభువా నాయనా. జక్కయ్య అందరి చేత ద్వేషింపబడుతున్నాడు, కానీ తండ్రి ఈరోజు మా హృదయాంతరంగాల్లో ఏదైతే మెదులుతుందో, ఏమైతే ఆలోచన చేస్తున్నామో అన్ని ఎరిగిన దేవుడు నాయన. జక్కయ్య లాంటి మార్పు కలిగి ఉండటానికి మా జీవితంలో మీరు కార్యం చేసి మేము అనేకులకు ఆశీర్వాదకరంగా నాయన, బీదలను కనికరించే వారంగా ప్రభువా, అక్కర్లలో ఉన్న వారికి నాయనా సహాయపడే విధంగా తండ్రి, ఇంకా నీ నామం ఎరగనటువంటి ప్రజలకి సువార్త ప్రకటించే యోధులముగా ఉండటానికి నాయనా, పరిచర్యకు సహకారులుగా ఉండగలిగే కృప మీరు మాకు దయచేసి, తద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.